కరెక్ట్గా ఫ్యాన్స్కి కావాల్సిన మాస్ మసాలా అయితే మన అక్కినేని నాగ చైతన్య గారు ఇస్తూ ఉన్నారనమాట. చాలా కాలం తర్వాత ఒక మంచి డిఫరెంట్ కాన్సెప్ట్ని అయితే ఎంచుకున్నారు. సో ఇది చూస్తూ ఉంటేనే ఫస్ట్ తండేలు అనగానే ఏంటిది టైటిల్ అని కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నప్పటికీ కూడా మెయిన్గా అయితే మాత్రం ఒక మత్స్యకారుడి క్యారెక్టర్ అని చెప్పి చాలా పర్ఫెక్ట్గా చేశారు. అందులోనూ ఇక్కడ చాలా డిఫరెంట్ అనిపించింది ఏంటి అంటే ఆయన్ని పాకిస్తాన్ ఆర్మీ పట్టుకోవటం అనమాట. పట్టుకొని అందరినీ టార్చర్ చేయటము అదంతా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇదేదో మత్స్యకారుడి క్యారెక్టర్ అనుకుంటారు కానీ ఇలా మనకి ఒక్కసారిగా చుట్టూ రౌండ్ కొట్టేస్తుంది స్టోరీ అని ఎవరు అనుకోరు. ఆ టైప్లో అయితే మెయింటైన్ చేశారు. సో డిఫరెంట్ కాన్సెప్ట్ అని చెప్పచ్చు. అందులోనూ నాగ చైతన్య గారు వాళ్ళ దగ్గర ఉన్నప్పటికీ కూడా భారత్ మాతాకి జై అని చెప్పే డైలాగ్ కానీ లేదు అంటే మేము మీకు ఇసిన చిన్న మొక్కే పాకిస్తాన్ అని చెప్పి వాళ్ళ దగ్గరే ఉండి వాళ్ళనే అంటం అనేది మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. సో ఆడియన్స్కి అయితే మాత్రం గూస్ బంప్స్ వచ్చే సీన్స్ అయితే చాలా ఉన్నాయని తెలుస్తూనే ఉంది. అలాగే ఇంకా సాయి పల్లవి గారు అదేనండి బుజ్జమ్మ అని చెప్పి క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు కదా మన నాగ చైతన్య గారు అయితే మాత్రం. సో ఆవిడ క్యారెక్టరైజేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉందని తెలుస్తూ ఉంది. చూస్తూ ఉంటేనే ఆ లంగావోని కానీ అదంతా డిఫరెంట్ కాన్సెప్ట్ని మెయింటైన్ చేస్తూ వెళ్ళారు. సో మొత్తానికి గీత ఆర్ట్స్ అయితే మనకి మంచి మూవీ అందించబోతుందని తెలుస్తూ ఉంది. అలాగే నాగ చైతన్య గారిలో ఇంకొక యాక్టర్ని మనకు పరిచయం చేస్తారు అని కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు అనమాట. అంత బాగుంది. మెయిన్లీ ఏంటంటే ఎప్పుడు కూడా నాగ చైతన్య గారు క్లాస్గా లేదు అంటే కనుక ఒక స్టైలిష్ లుక్లోనే కనబడుతూ ఉన్నారు మనకి. కానీ చాలా డిఫరెంట్గా అయితే మాత్రం ఆ స్లాంగ్ కానీ అది కానీ చాలా పర్ఫెక్ట్గా అయితే మాట్లాడుతూ ఉన్నారు ఒక మత్స్యకారుడిలాగా. సో మొత్తానికైతే ఆయన అసలు పాకిస్తాన్ చేతిలోకి ఎలా వెళ్ళవలసి వచ్చింది, మళ్ళీ వెళ్ళిన తర్వాత బయటికి రాగలిగారా లేదా, అసలు అక్కడ ఏం జరిగింది అనేది మాత్రం మెయిన్ స్టోరీ అని తెలుస్తుంది. ఫస్ట్ అంతా కూడా మనకి తెలిసిందే కదా, కొంచెం మంచి యూత్ఫుల్ బాయ్ లాగా అయితే చూపిస్తూ ఉన్నారు నాగ చైతన్య గారిని. దాని తర్వాతే మెయిన్ స్టోరీ అయితే రివీల్ చేస్తూ ఉన్నారు. సో మూవీ అయితే ఖచ్చితంగా హిట్ అయ్యే ఛాన్సెసే ఉన్నాయన్నమాట. చూస్తూ ఉంటే మాత్రం అందరినీ ఆకట్టుకునేలాగా ఉంది. మెయిన్లీ అయితే మాస్ ఆడియన్స్కి బాగా కనెక్టింగ్గా ఉంది. సో నాగ చైతన్య గారు ఇన్నాళ్ళు క్లాస్ క్యారెక్టర్లు లేదు అంటే ఒక స్టూడెంట్ టైప్లో వెరైటీగా పోషించారు. కానీ లవర్ బాయ్ క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా ఫస్ట్ టైం పర్ఫెక్ట్ క్యారెక్టర్ అయితే తీసుకున్నారని తెలుస్తూ ఉంది. అంటే ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అంటారు కదా, సో అలాంటి క్యారెక్టరే ఇది అని మనం పర్ఫెక్ట్గా చెప్పొచ్చు. అంత బాగా అయితే చేస్తూ ఉన్నారు నాగ చైతన్య గారు. ఆయన లుక్కే చాలా డిఫరెంట్గా ఉంది పిక్ రిలీజ్ చేసినప్పుడు. కానీ ఇప్పుడు ఆయన నటించే విధానం అదంతా చూస్తూ ఉంటే కనుక ఆయన ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నారు. స్టార్ ఇమేజ్ దాటి కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈ మూవీతో అని తెలుస్తూ ఉంది. సో చందు మొండేటి గారు అంటే ఇంకా చెప్పేది ఏముంది, ఆల్రెడీ మనకి కార్తికేయ సిరీస్ చాలా బాగా తీసి పెట్టారు. మరి ఈ మూవీని కూడా దొల్లగొట్టేస్తున్నారు అనమాట అందులో డైలాగే. సో అలాగే ప్లాన్ చేసి తీస్తూ ఉన్నారు. మూవీ కూడా హిట్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం. ఇంకా మూవీ ట్రైలర్స్ ఇవన్నీ రిలీజ్ అయ్యాక వాటి రివ్యూస్ కూడా చేద్దాం, అలాగే మూవీ రివ్యూ కూడా చేద్దాం. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.